సమ్మక్క సారలమ్మల జీవిత చరిత్ర ఎపిసోడ్ నెంబర్ 2. 13వ శతాబ్దంలోని కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు అసలు మేడారం ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? పగిడిద్ద రాజు సమ్మక్క పిల్లా పాపలతో సంతోషంగా గడుపుతున్న కాలం అది. పగిడిద్ద రాజు కాకతీయ సామంతులుగా ఉండేవారు. ఒకానొక కాలంలో మేడారం ప్రాంతంలో అధికమైన కరువు రావడం వల్ల కాకతీయ రాజు ప్రతాపరుద్రుడికి కప్పం పన్ను కట్టలేకపోతాడు. అయితే అప్పటికే మేడారం ప్రాంతంలో మేడరాజు ఆశ్రయం పొందాడని ఆ విషయం తెలుసుకున్న ప్రతాపరుద్రుడు కావాలనే పన్ను కట్టట్లేదని ఈ పగిడిద్ద రాజు వారి గిరిజనులను కూడా అణిచివేయాలని ప్రతాపరుద్రుడి యొక్క ప్రధానమంత్రి యుగంధరుడికి సలహా మేరకు ఈ మార్గశుద్ధి పౌర్ణమి రోజున మేడారం ప్రాంతంపై దండెత్తుతారు. సమ్మక్క గోవిందరాజులు ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే సమ్మక్క సారలమ్మ నాగులమ్మ జంపన్న పగిడిద్దరాజు గోవిందరాజు వారి యొక్క సాంప్రదాయ ఆయుధాలైన ఉల్లంగులు బరిసెలతో వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించారు. ఈ యుద్ధంలో అసలు ఏం జరిగిందో మనం ఎపిసోడ్ 3లో తెలుసుకుందాము. ఈ విషయాన్ని మీరు కొత్తగా వింటున్నట్లయితే ముందుగానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.